కాంగ్రెస్ ఏం చేసిందో అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధం అంటూ కాంగ్రెస్ మంత్రులు సవాల్ విసురుతున్నారు. కాతే కేసీఆర్ స్వయంగా ఆ చర్చలో పాల్గొనాలని షరతు పెడుతున్నారు. మరోవైపున నక్సలైట్ల చర్చలకి జరపాలంటూ ప్రతిపాదనపై కూడా బీజేపీ మండిపడుతుంది. ఇవాళ టాపిక్ బీఆర్ఎస్ రజతోత్సవాలకు సంబంధించింది. టాపిక్లోకి వెళ్దాం. అందుకని ముందు వివరాలు చూద్దాం ఒకసారి. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా కేసీఆర్ పేల్చిన డైలాగుల చుట్టూ రాజకీయం వేడెక్కుతుంది. పరనింద, ఆత్మస్తుతి ఫార్ములాలో సాగిన కేసీఆర్ స్పీచ్ వరుస ఓటములతో నీరుగారిపోయిన బీఆర్ఎస్ జోష్ ను ఎంతవరకు తట్టిలేపిందో లేదో గాని రాజకీయంగా ప్రకంపనలైతే సృష్టించింది. 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం దాకా ఏమేం చేశామో చెబుతూ ఈ సభా వేదికగా తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే అని జంగ్ సైరన్ మోగించారు బీఆర్ఎస్ అధినేత. తమ 10 ఏళ్ల పాలనతో తెలంగాణను అద్భుతంగా అద్దంలా తయారు చేసి ఇస్తే ఏడాదిన్నరలో కాంగ్రెస్ కు పాలన చేతకాక అస్తవ్యస్తం చేసిందంటూ మాట్లాడారు. మంచినీళ్లలో ఫెయిల్, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో సాగు నీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయిండు? కొత్త ప్రభుత్వానికి టైం ఇవ్వాలి కాబట్టి ఏడాదిన్నర తాము ఏమీ మాట్లాడలేదన్నారు కేసీఆర్. తెలంగాణకు కాంగ్రెస్ నెంబర్ 1 విలన్ అనడం ద్వారా పొలిటికల్ యుద్ధానికి తెరలేపారు. అయితే మాజీ సీఎం మాట్లాడిన ప్రతి మాటకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ స్పీచ్ లో పసలేదని, అభద్రతా భావంలో ఉన్నారన్నది సీఎం రేవంత్ కామెంట్. పథకాలన్నీ ఎగ్గొడుతున్నారన్న కేసీఆర్ కామెంట్స్ కు ఆయన వల్లే తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సీఎం కౌంటర్ ఇచ్చారు. అన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఒక్కటొక్కటిగా సెట్ చేస్తున్నామన్నారు. అటు పీసీసీ చీఫ్ సహా మంత్రులు అంతా కేసీఆర్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఊహించినట్టుగానే బీజేపీపై వ్యూహాత్మకంగా మాట్లాడారు. బీజేపీ వైఖరి శుష్కప్రియులు, శూన్య హస్తాలని చెప్పి వారు బీఆర్ఎస్ కి పోటీనే కాదన్నట్లుగా, వారితో రాజకీయంగా పోటీ లేదన్నట్లుగా తేలిగ్గా తీసిపారేశారు. ఇందులోనూ చాలా వ్యూహాత్మకత ఉందన్న వాదన వినిపిస్తుంది. అందుకే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓ మాటన్నారు. ప్రసంగంలో బీజేపీని ఏదో నెమలిపించంతో అలా లైట్ గా టచ్ చేసి చేయనట్లు చేశారన్నారు. 15 మాసాల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రైజింగ్, దళిత రైజింగ్, రైతు రైజింగ్, యువ రైజింగ్, బీసీ రైజింగ్, మహిళా రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ కోసం పనిచేస్తున్నది. 10 సంవత్సరాల కుటుంబ రైజింగ్ ప్రోగ్రాం నుండి ఈ అన్ని విధాలుగా రైజింగ్ అవుతా ఉంది. నీ పాలనలో కేసీఆర్ రైజింగ్, కేటీఆర్ రైజింగ్, కవిత రైజింగ్, హరీష్ రావు రైజింగ్ తప్ప ఇంకెవడు రైజ్ గాలే. సో కాంగ్రెస్ ను తెలంగాణ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించేలా కేసీఆర్ పెద్ద స్క్రిప్టే రాసుకొచ్చారు. అంతా కమిషన్ల పాలనే అని 420 హామీలు ఇచ్చి పక్కన పడేశారని ప్రభుత్వ వైఫల్యాలను హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం సోనియా గాంధీ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదా అని కౌంటర్ వేశారు. సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది. అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఆన్ రికార్డ్ అని చెప్పి ఎన్డీటీ వాళ్ళకి స్పష్టంగా కుండబద్దలు కొట్టి చెప్పిన అధ్యక్ష. అంతేకాదు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిందేంటో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలన్న కౌంటర్లు హస్తం పార్టీ నుంచి పడ్డాయి. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం పైన 2 పార్టీల నేతల మధ్య కౌంటర్ ఎన్ కౌంటర్ నడిచింది. మీ ముచ్చట్లు వినడానికి సభకు రావాలనా అని కేసీఆర్ అంటే, కేటీఆర్, హరీష్ లను పిల్లలు అన్న కేసీఆర్ వాళ్ళనెందుకు అసెంబ్లీకి పంపుతున్నారన్న ప్రశ్నల్ని సీఎం సంధించారు. అటు కేంద్ర నిధులపై కేసీఆర్ చర్చకు సిద్ధమా అని బీజేపీ సవాల్ చేసింది. అధికారం కోల్పోయాక కేసీఆర్ కు మావోయిస్టులు గుర్తొచ్చారా అని క్వశ్చన్ చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఎన్ని రకాలుగా ఫీట్లు చేసినా, ఎన్ని రకాలుగా మాయ చేసే ప్రయత్నం చేసినా ఈరోజు తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని నమ్మే పరిస్థితులు లేరు. ఇది నిన్న తేటతెల్లమైంది. అంతేకాదు టీఆర్ఎస్ బట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలుసుకొని ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నట్టుగా అటు ఇటు పోయి బీజేపీ మీద పడతారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల్లో తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేదో మీకు తెలియదా? దాని మీద చర్చకు సిద్ధమని. సో కేసీఆర్ స్పీచ్ 3 పార్టీల మధ్య డైలాగ్ వార్ ముదిరేలా చేసింది. ఇది ఎటు దారి తీస్తుందన్నది కీలకంగా మారింది. ఇదే అంశంపై మనతో చర్చలో